దాహం అని ఇంటికి ఎవరన్నా వస్తే వాళ్ళకి నీళ్ల బదులు బీరిచ్చే వంశంరా మాది. రమేష్కి పెళ్ళని చెప్పి మందుకు బదులు జ్యూస్ ఇచ్చారేంట్రా? వదిలేనా, ఇంకో రోజు ఫుల్ గా తాగుదాం. ఇంకేంట్రా రమేష్, ఎప్పుడు నువ్వు అరెస్ట్ అవబోతున్నావు? నేనేం తప్పు చేశాను? నన్నెందుకు అరెస్ట్ చేస్తారు? చేసిన తప్పుకి నాన్న ఏం చెప్తున్నారంటే పెళ్ళంటే ఒక పెద్ద శిక్ష కదా, అందులో ఎప్పుడు లాక్ అయిపోతావా అని అడుగుతున్నారు. భలే పట్టాడు మొయ్దీన్ పాయింట్ ని. కరెక్ట్. సరే, నీకు మ్యారేజ్ ఫిక్స్ అయింది, కృష్ణకి దివ్యకి పెళ్ళెప్పుడు? త్వరలోనే చేసేద్దాం. సూసైడా? క్యాషువల్. వాడు దివ్యనేగా పెళ్లి చేసుకుంటాడు. అవును నాన్న, ఎందుకు అలా అడుగుతున్నారు? నేను చెప్తున్నానని వాడితో చెప్పొద్దు. సరే, వాళ్ళిద్దరి మధ్య ఏదో సమస్య అనుకుంటా. మునుపు దివ్య నాకు వీక్లీ వన్స్ ఫోన్ చేసేది, ఇప్పుడు చేయట్లేదురా. నేను చేసినా తీయట్లేదు. అది మాత్రమే కాదురా, దివ్య మాట ఎత్తితే కృష్ణ కోపం వస్తుంది. ఒక రోజు నేను మందు కొడుతూ కూర్చున్నాను. హాయ్ డ్యూడ్, పార్టీ ఎలా జరిగింది? ఏంటి ఏంట్రా నడిచి వస్తున్నావు? బైక్ ఏది? మత్తులో మర్చిపోయావా? లేకపోతే పోయిందా? నిన్నేరా అడిగేది. ఎన్నిసార్లు బార్కి వెళ్ళాను, బుల్లెట్ ను వదిలేసి వచ్చానా? ఫ్రెండ్ తీసుకెళ్ళాడు ఏం దానికి? ప్రశ్నలు అడుగుతూ ఇరిటేట్ చేస్తావు. బాగా వేడిగా ఉన్నాడు, కూల్ చేస్తాను. కూలింగ్ బీర్ నా కొడుకుకి నచ్చే కమ్మటి బీరు ఇది. నీకు బుద్ధు తాగరా వద్దు. రే, డాడీని చెప్తున్నానుగా, తాగరా. ఇలా చూడు, నేను టెన్షన్ లో ఉన్నాను, వద్దంటే వదిలే. టెన్షన్ లో ఉన్నావనే తీసుకొచ్చాను రా, నా ముద్దు బిడ్డ కదా, తాగు. పోయా, వద్దంటుంటే. నీ మంచిగా చెప్తున్నాను రా, ఇది తాగు, నేను వెళ్ళిపోతా. బోర్కి వచ్చిన రోడ్లో అవుతున్నావు, పోతలకి. అవును, నా దగ్గర ఎగురు, దివ్య దగ్గర మూసుకుని కూర్చో. పెళ్ళయ్యాక దివ్య దగ్గర దెబ్బలు తిని డాడీ అని వస్తావు కదా, అప్పుడు చెప్తాను రా నీ పని. బుద్ధి తక్కువ పెదవా. మా నాన్న కూడా అలా తిట్టలేదురా, కానీ మీ ఫ్రెండ్ నన్ను అలా తిట్టాడు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదురా. ఒక ఫోన్ చేసుకుని వస్తానా? నేను ఇప్పుడే దాన్ని మర్చిపోయాను, కానీ మళ్ళీ గుర్తు చేశా. స్కూల్ సవారీ నువ్వే చూసుకోరా. రే మొయ్దీన్, నవ్వాలనుకుంటే ఇక్కడే నవ్వురా. నేనేం అనుకోలే, కంట్రోల్ చేయలేకపోయినా దాన్నే భరించాను, నీ నవ్వుని భరించలేనా? కానీ ఒక్క విషయం రా, వాడు తిట్టింది కూడా నేను భరిస్తాను. వాళ్ళమ్మ చనిపోయాక వాడు మీతో సంతోషంగా ఉన్నాడు అనుకున్నా, కానీ కొద్ది రోజులుగా వాడు సంతోషంగా లేడు. నా తర్వాత దివ్యానే వాడికి అన్నీ అనుకున్నాను, కానీ ఇప్పుడు అలా జరిగేలా లేదు. నాకున్నది వాడొక్కడేరా. వాడికి ఏదన్నా అంటే నేను భరించలేనురా. నాన్న, ఏంటి నాన్న చిన్నపిల్లాడిలాగా? వాడికి ఏం కాలేదు, జాలీగానే ఉన్నాడు, మీరేం దిగులు పడకండి. అవునా, వచ్చే ఆదివారం రాగానే మనం అందరం కలిసి మందు కొడదాం. డీజిల్ కొట్టించరా తల బాదుకున్నాను, ఎవరైనా విన్నారా? రే, నువ్వు డీజిల్ తక్కువగా ఉందన్నావు గానీ మొత్తం లేదని చెప్పలేదుగా. కారణం ఉంది. 1000 రూపాయలు నేనెందుకు ఇవ్వాలి? ఎందుకా? ఈ రిస్క్ అంతా నీకే. డీజిల్ పోయించుకోవడం రిస్క్ తీసుకోవడమా? డబ్బులు ఇచ్చాక ఏదైనా వాక్కో. ఏదో తెలియక మాటని అడ్డంగా 150 కొట్టు, మీద చల్లతో నా చేతికి చూసుకున్నా. మామా నమస్తే మామా. రామామా, నీకే ఫోన్ చేద్దాం అనుకున్నాను, ఇంతలో నువ్వే కనిపించావు. రే అబద్ధాలు పుట్ట, నీ సంగతి నాకు తెలీదా? ఒట్టు మామా, రేపు ఒక ఫంక్షన్ ఉంది, ఫ్యామిలీతో వెళ్తున్నాను. ఆ స్కూల్ సవారీ ఉందిగా, అది నీకు అప్పగిద్దాం అనుకున్నాను. అయ్యో, నేను వెళ్ళడం కష్టమే. ఏ మామా? అదే నా ఫ్రెండ్ ఒకడు సూసైడ్ చేసుకున్నానని చెప్పి పారిపోయాడు. అయ్యో, అదేం పర్వాలేదు, ఇంకో ఫ్రెండ్ ఉన్నాడే, వాడు నువ్వు చస్తే చావన్నాడు. వాడికి ఏమైనా పిచ్చా? అవునవును, చాలా పెద్ద పిచ్చాడు. ఇలాంటోడు ఫ్రెండా? సరే మామా, నువ్వు ఆ పని చూడు, నేను మన సరే. స్టాండ్ కుర్రాలకి ఆ పని చెప్తాలే. ఓకే మామా. రే, ఇప్పుడు వాడు అడిగారా నేను ఎక్కడికి వెళ్తున్నావని? రేయ్, అడుగుతున్నాను కదా, ఎక్కడ చూస్తున్నాడు? అలాగా, సరే కూర్చో. మామ ఆగు, వద్దు.